ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర 123 రోజుకి మనం ఈ గుల్లేల పంచాయతీ ఈ రాయమామిడి సెంటర్లో మనం ఈ సమావేశమైనటువంటి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గుల్లేల జమ్మనాయుడు గారికి, అల్లుడు గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి రాయమామిడి, బోయిరాజులు, అలాగే గుల్లేలు, ఈ పరిసర ప్రాంత గ్రామాల నుంచి ఈ సమావేశానికి విచ్చేసిన యువకులకు, పెద్దలకు ప్రత్యేకంగా ఉద్యమ అభివందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం ఈ యాత్ర శాశ్వతమైనటువంటి సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి ఈ శాశ్వతమైనటువంటి యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటికే మీకు కొంత అర్థమైంది. ఎప్పుడైతే 2020 ఏప్రిల్ 22వ తారీఖున ఈ ప్రాంతంలో, షెడ్యూల్ ప్రాంతంలో చదువుకున్న యువకులు ఈ ప్రాంతంలోనే ఉపాధ్యాయులుగా పనిచేయడానికి ఉద్దేశించిన జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మనకు జరిగిన నష్టాన్ని మనం వెలకెట్టలేనంత నష్టం మనకు వాటిల్లింది. ఆ నష్టాన్ని నివారించుకోవడానికి మనం చేపట్టినటువంటి అనేక ఉద్యమాలు, అనేక రీతుల్లో మనం చేస్తూ వస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగానే ఈరోజు ఈ ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఈ యాత్ర నిర్వహించి ప్రతి గడపకి ఈ విషయాన్ని చేసినటువంటి బాధ్యత తీసుకొని ముందుకు సాగుతున్నదనేటటువంటిది మీకు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు చదువుకున్నటువంటి యువకులందరూ కూడా ఉద్యోగాలు లేక ఈరోజు డిగ్రీ, పీజీ, అలాగే బీఈడి, టీటీసీ, డిప్లొమా, ఇంజనీరింగ్ చదివినటువంటి యువకులు ఈరోజు కనీసం ఏ మాత్రం ఉద్యోగ భద్రత లేకపోవడం వలన ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా ఈ ప్రాంతంలో మనకు దక్కాలి షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు, లోకల్ ఈ స్థానిక ఆదివాసీ యువతకు దక్కాల్సిన ఉద్యోగాలన్నీ కూడా నాన్ ట్రైబల్స్ కు కట్టబెట్టడం వలన ఈరోజు